ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో దుర్వాసనతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు పనులు నిలిపివేయడంతో దుర్గంధం వాసన భరించలేక అవస్థలు పడుతున్నారు రోగులు, హాస్పిటల్ సిబ్బంది. 15 రోజుల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళన చేపట్టారు కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఈరోజు అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. ఈ ప్రధాన ఆసుపత్రిని దీనికి మెడికల్ కాలేజీకి కూడా అనుసంధానం చేయడం జరిగింది. దాదాపుగా 4 నెలల నుంచి జీతాలు రావడం లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న కార్మిక లోకమంతా సమ్మెలో ఉన్నారు. దాంతో హాస్పిటల్లో అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. మొత్తం దుర్గంధం వ్యాపించి ఇన్పేషెంట్లు ఉండలేని పరిస్థితి. రోజు దాదాపుగా 1000 నుంచి 2000 మంది పేషెంట్లు వస్తారు. అనేక మంది వేలాది మంది పేషెంట్లు ఇన్పేషెంట్లుగా ఉంటారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. కార్మికులు ఇక్కడ కూర్చొని వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళకు జీతాలు ఇచ్చే వరకు పనుల్లోకి వెళ్ళమని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎన్ని రోజుల నుంచి మీకు జీతాలు రావట్లేదు? ఎందుకు సమ్మె చేస్తున్నారు? మాకు గత 3 నెలల నుంచి శాలరీస్ రావట్లేదండి. మేము ఒక వారం నుంచి సమ్మె చేస్తున్నాం. అంతకుముందు ఒక వారం చేసినాం, హైదరాబాద్ వెళ్ళొచ్చినాం, మళ్ళీ ఒక వారం నుంచి చేస్తున్నాం. నిన్న డిఎంఓ గారు వాళ్ళు రేపు వస్తారంట హాస్పిటల్ చూడటానికి. అయితే ఈరోజు నిన్న సాయంత్రం 4 గంటలకి 2 నెలల శాలరీ కాంట్రాక్ట్ ఆయనకి వేసినామని చెప్పారు. మేము మెసేజ్ వస్తేనే లేస్తామని మేము కూర్చున్నామండి. ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగితే పైనుంచి హైదరాబాద్లోనే బిల్లులు కాలేదమ్మా, ఆ నుంచి పంపించలేదు, మా కాడ ఏమి లేదు అంటున్నారు. అంటే ఇదేందో ఇప్పుడు 3 సంవత్సరాల మంచి ఇట్టనే నడుస్తుంది. ఇదేందో తెలుసుకుందాం. మా అప్పు చేసుకొని మేము ఆడికి వెళ్ళినామండి. ఆడిపోతేనే ఆయన జరిగిద్దని ఆడిపోయినాం. ఆడిపోతే డిఎంఓ గారిని కలిసిన తర్వాత ఆయన 2 నెలలు బిల్లులు చేసి సెక్యూరిటీ రేటుకు పోయి మీ ఫైల్ కదలపోయినా నీ ఫైలు తీసుకొని సెక్యూరిటీ రేటుకు పోయి మేడం గారిని కలిసి మీ ఫైలు చేపించి మీకు 2 నెలలు జీతాలు వేపించే మార్గం చేస్తానన్నారు. అన్న తర్వాత ఆ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం 15 రోజులైనా కూడా ఇవాళ పడతాయి రేపు పడతాయి అంటున్నారు. ఇంకా బిల్లులు పంపించలేదు అంటున్నారు. నీకు జీతం ఎంత వస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? ఏం చెప్తున్నారు ఇక్కడ కాంట్రాక్టర్లు? ఎవరి కింద పనిచేస్తున్నావు? మాకు 3 నెలలకు ఒకసారి 1 నెల జీతం వేస్తున్నారు, లేపుతున్నారు. ఈరోజు 4 నెలలు ఇప్పుడు 4 నెలలు జీతాలు రావాలా. 4 నెలలకి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కానీ పిల్లగాళ్ళకి బుక్స్ కానీ ఏమైనా కానీ తీసుకుందామంటే ఏమి డబ్బులు లేక ఇబ్బంది పడతాను, తీవ్ర ఇబ్బందులు. కార్మిక సంఘాలుగా మీరు ఆందోళన చేపడుతున్నారు, వీళ్ళకి మద్దతు నిలుస్తున్నారు కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 259 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తున్నారు. వీళ్ళకి 4 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించాలని చెప్పేసి శాంతియుతంగా అనేక సార్లు అధికారులకి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు సమస్య పరిష్కారం చేయలేదు. పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిఎంఏ గారిని కూడా హైదరాబాద్ వెళ్ళి కలిశాము. మేము కలిసిన రోజే 2 రోజుల జీతం పడుతున్న డిఎంఈ గారు తన మాట నిలబెట్టుకోలేదు. రానున్న కాలంలో వీళ్ళకి ఏ స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు? ఈ సమస్య ఎన్ని జిల్లాల్లో ఉంది? ఎందుకు వస్తుంది ఈ సమస్య? ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో 259 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతిసారి ఆందోళన చేస్తే ఒక 2 నెలల జీతం, 4 నెలల తర్వాత 2 నెలల జీతాలు వేసి మభ్య పెడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా మంత్రులు కానీ పరిష్కారం వైపు ఆలోచించట్లేదు. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చెత్త పేరుకుపోయి ఇన్పేషెంట్లు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. దాని కారణంగా అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్లను నియమించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే వీళ్లకు జీతాలు చెల్లించాలని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ షర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.